కనిపించడానికి భారీ సైజ్ తోనే కాదు భారీ కామెడీతో వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏంటది? నేను బాత్రూమ్ లో కింద పడి కాలేజీ కొట్టుకుంటే సాంగ్ కు సిచ్యువేషన్ కి ఎంత సింకు చేసావే? అబ్బాబ్బా సిచ్యువేషన్ కాదు పాడు కాదండి. నా ఫోన్ రింగ్ టోన్ అండి. రింగ్ టోనా? ఎవరు ఫోన్ చేశాడు? ప్లంబర్ ఫోన్ చేశాడు. ప్లంబరా? ఇప్పుడు ఎందుకు చేశాడు? పొద్దున బాత్రూమ్ లో కాలు జారి పడ్డారు కదా, ఆ దెబ్బకు టైల్స్ అన్ని విరిగిపోయాయి. టైల్స్ అయిపోద్దామని నీకు బాత్రూమ్ ముఖ్యమా మొగుడు ముఖ్యమంటే? ఏవండి, భర్తతో రోజు ఒకేసారి అవసరం కానీ బాత్రూమ్ తో రోజంతా అవసరం అండి. డాక్టర్ పిలువు. హోమ్ లోనే కదా కట్టేస్తానయ్యా, కార్ లోన్ కూడా కట్టేస్తాను. 2 నెలల నుంచి పేషెంట్ లేరు, ఏం చేయమంటావు? ఎవడో ఒకడు గౌడికి ఏదో లాంటి పేషెంట్ నాకు దొరక్కపోడు, వాడిని నేను శాంతం పిండకాపోను. డాక్టర్ గారు నమస్కారం అండి. ఈయన మా ఆయన పేషెంట్. పేషెంట్ గౌడు గేదే. ఏమంటే డాక్టర్ గారు అని పైకి కిందకి అంటారు చేతులు ఏంటంటే? అంటే పేషెంట్ ప్రాణాలు పైకి కిందికి అయినప్పుడు కాపాడేవాడే డాక్టర్. ఏంటి ఆలో ఇంత అర్థం ఉందా? అవును. అంటే ఇంతకీ ఏం జరిగింది? అంటే నేను బాత్రూమ్ లో కాలు జారి కింద పడ్డానండి. దెబ్బ ఎక్కడ తగిలింది? బాత్రూమ్ లో తగిలింది. అది కాదు, మీ బాడీలో ఎక్కడ తగిలింది? మోకాలకి. మోకాలికా? ఎక్కడ పెడతావు దరిద్రుడా? అయ్యో తగినట్టుంది, చాలా సీరియస్ కండి. అయ్యో భగవంతుడా, ఈ మధ్యనే కామెడీ చేయడం మొదలు పెట్టాడే, అప్పుడే అయిపోయిందా? మామూలుగా చెప్పొచ్చే. డాక్టర్ గారు ఏదో ఒకటి చెయ్యండి. మీకు 3 నెలలు బెడ్ రెస్ట్ కావాలి. 3 నెలలు బెడ్ రెస్ట్? ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాం. ఎక్కడికి? అదే బెడ్ రెస్ట్, మా ఇంటికి బెడ్ రెస్ట్ తీసుకుంటాం. మరి నా లోనా అంటే అదే మీ బోను. డాక్టర్ గారు మాకు ఏసీ రూమ్ ఇవ్వండి, నేను ఏసీ లేకుండా పడుకోలేను. ఓకే, ఏసీ రూమ్ కదా, నెలకు 4 లక్షలు చొప్పున ఫస్ట్ అడ్వాన్స్ కట్టండి, 3 నెలలు ఉండండి. ఏంటి నెలకు 4 లక్షలా? ఇది సుధీర్ కిట్టు కాదు, ఇది తటాశకాశ్ కిట్టు. ఇది మామూలుగా చెప్పొచ్చే. ఏమంటే ఎందుకంటే 4 లక్షలు రాడ్ వేయాలి కదా. ఏంటి రాడ్డా? మీరు కాళ్ళు వేసేది రాడ్డా లేదా దీని మీద తారు రోడ్డా? అంటే మామూలు వాళ్ళకి రాడ్ వేయచ్చు, మీకు కాబట్టి రైలు పట్టా తేవాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాలి. ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్. ముందు బిల్లు కట్టండి. బిల్లు అంట కట్టు బిల్లు. ఏమండి, నేను డబ్బులు తీసుకురాలేదండి, ఏటీఎం కార్డు తీసుకొచ్చానండి. మామూలుగా చెప్పొచ్చు కదండి, ఏడు పెద్దకండి. ఏమండి, డబ్బులు తీసుకురాండి, ఏటీఎం కార్డు అలా చెప్పొచ్చు. చెప్పు, డబ్బులు కట్టు. మరి పిన్ ఓడిస్తాడు? ముందే చెప్పొచ్చు కదండి పిన్ అంటే. అంటే ఇంతకుముందు సుడిగాలి సుధీ స్కీమ్ లో చూసారా? చేశారా? కనిపిస్తుంది, మీరు రండి. ఈ తాడు నీ తాడు కంటే చాలా ఇంపార్టెంట్. ఈ తాడు తెగిండు, నీ తాడు. దీని తాడు తేకుండా చూసుకుంటానండి. హలో, ఒరే తమ్ముడు, బాబా బాత్రూమ్ లో జారి పడ్డారా? అవురా, తొందర హాస్పిటల్కి వచ్చాయి. ఒరే ఇక్కడ ఏసీ పెట్టించా, తొందర రండ్రా. నాన్న ప్రేమ కన్నా ఏసీ రూమ్ మీద ప్రేమ ఎక్కువ అయిపోయింది దరిద్రాలకి. అక్క ఆ జడ్డీలు పెట్టు. ఆ వేడి నీళ్ళు అడ్డు పెట్టు, కాడు కాపడం పెడతా దరిద్రుడు. ఏంటి నీకు కాదా? నేను అలసిపోయి వచ్చాను కదా, స్నానం చేసి అలా సిటీ అంతా చూసుకొస్తాను. నన్ను చూడడానికి వచ్చాను, హైదరాబాద్ చూడడానికి వచ్చావరా? 5 ఏళ్ళ నుంచి మా అప్పని చేసుకుని నుంచి చూస్తున్నా. మొదటి దగ్గరలా ఉన్నావు. ఒకసారి చూడండి, నువ్వే పవన్ కళ్యాణ్ లేదా మహేష్ బాబా? అల్లుడు గారు ఎంత పని అయిపోయింది అల్లుడు గారు. అమ్మా కొంచెం ఏసీ తెలుసమ్మా. నాన్నగారు ఏసీ పెరగదండి, అది ఇంతే ఉంటుందండి. మీ నాన్నకి ఎంత ప్రేమే నా మీద. నేను తినడానికి యాపిల్ పండు 4 బస్తాలు తెచ్చాడే. ఆ యాపిల్ పండు కాదు, కొత్తిమిరపకాయ బస్తాలు మన పొలంలో పనేది. కోల్డ్ స్టోరేజ్ లో పెడితే ఎక్కువ డబ్బులు తొప్పేస్తున్నారు. అందుకని ఇక్కడైతే ఏసీ ఓసీగా వచ్చింది కదమ్మా, ఏసీ పెంచుకోమ్మా. నువ్వు మళ్ళా పని చేస్తావు. సారీ హాస్పిటల్ అనుకోని లాడ్జ్కి వచ్చాను, మళ్ళీ వస్తాను. డాక్టర్ గారు ఇది హాస్పిటల్ లాడ్జ్ కాదు, రండి. ఏంటి ఒక్క పేషెంట్ దగ్గర ఇంత మంది? వీళ్ళందరూ ఉంటే ఫంగస్ వైరస్ అన్ని వస్తాయి. సో ఇంకొక 2 లక్షల బిల్లు. 2 లక్షల బిల్లు? అబ్బా, గుడ్డలు కలకమంటుంది. కలకమంటుందా? అయితే ఇంకొక 3 లక్షల బిల్లు. మీరు జోక్ చేసినా ఏం చేసినా నేను రౌండ్స్కి వెళ్ళి వస్తాను. వచ్చేలేపు ఒక్కరు కనపడ్డా 10 లక్షల బిల్లు వేస్తా.
నాతో రౌండ్లు ఉన్నాయి అది వేస్తాడంటే ఏ రౌండ్ అండి? ఒరే ఇది బాగా ఇది ఏసీ రూమ్ నీకు దెబ్బ తగిలింది నీకు దెబ్బ తగిలితే మాకు ఎంత బాధ వస్తుంది ఆ బాధ కావాలంటే చెయ్యాలి నీకు తెలీదు చూడ బాబు నేను ఇలా తాగు చూడ కావాలి. ఎలా వెళ్తుంది ఇదే అనుకోట్లాగా చుక్క అయిపోయింది. ముక్క ఏమన్నా ఉందా? అదే అప్పుడే వేస్తాం తెచ్చాను అది కూడా జాగ్రత్త వచ్చిందిరా అప్పుడే నువ్వు మినపకాయలు రాలిపోతాయి నువ్వేంటే 15 లక్షలు ఏమండి రోజా గారు బాగుంది, నైస్. బాబు సార్ బాగుంది స్కిట్. మిగతా అందరూ వెల్ సపోర్ట్ గుడ్.